శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో వరమహాలక్ష్మి వ్రతం రోజున అమ్మవారికి శారీ డ్రాపింగ్ అనేది ఏ విధంగా కట్టాలి, నేనైతే ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా అమ్మవారి శారీ డ్రాపింగ్ వీడియోస్ అనేటివి మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. నేనైతే అన్ని మోడల్స్ ఏ విధంగా కట్టాలి, బేసిక్స్ నుంచి అంటే ఒక 2-3 మినిట్స్లో కట్టే విధంగా, అలానే రాని వాళ్ళు కూడా ఎలా కట్టాలి, అన్ని మోడల్స్ అన్నీ కూడా నేను డైలీ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తున్నానండి. తప్పకుండా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. ముందుగా అయితే ఈరోజైతే నేను శారీ డ్రాపింగ్ ఎలా చేస్తున్నాను దాని గురించి అయితే తెలియచేస్తాను. ఇక్కడైతే నేను గ్రీన్ కలర్ పట్టు చీర అయితే తీసుకున్నానండి. ముందుగా అయితే శారీని బట్టి మనము ఎలా కట్టాలి అనేది డిసైడ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనకి శారీ బార్డర్ పెద్దగా ఉందనుకోండి, మళ్ళీ శారీకి మనకి ఆపోజిట్ సైడ్ కూడా బార్డర్ అనేది పెద్దగా ఉంటే మనం ఒక మోడల్ అనుకోవాలండి. ఇప్పుడైతే ఇక్కడ నేను తీసుకున్న శారీకి నాకైతే బార్డర్ అనేది కొద్దిగా పెద్దగా ఉందండి. పైన బార్డర్ వచ్చేసరికి నాకు చిన్నగా ఉంది. అందుకని నేను ఇట్లా ఒక మోడల్ కట్టాలి అని అయితే నేను డిసైడ్ అయ్యాను. ముందుగా అయితే మనం పళ్ళు ఉంటుంది కదండి, పైట ఏరియా, అక్కడ వచ్చేసి చిన్నగా మనము పైటతో చిన్న చిన్న కుచ్చుల్లాగా పెట్టుకొని పైటనైతే మనం పెట్టుకోవాలండి. ముందుగా అయితే మనం ఏం చేయాలి, సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, అవైతే ఖచ్చితంగా ఒక 10 రూపీస్కి అయితే తెచ్చుకోండి. అలానే మనం బట్టలు ఆరబెట్టడానికి క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్స్ కూడా మీరు ఒక ప్యాకెట్ అయితే తెచ్చుకోండి. ఎందుకంటే ఇవి పెట్టడం వల్ల మనం శారీ ఫోల్డింగ్స్ చేసేటప్పుడు అవంతా కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటాయండి. అంటే క్లిప్స్ అనేటివి పెట్టి మనం ఆ శారీ అనేది కుచ్చులు కానివ్వండి అవన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తాయండి. నేను ఇక్కడైతే ముందుగా అయితే పైటనైతే ముందుగా సెట్ చేసుకున్నాను. తర్వాత ఈ బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ విధంగా నేను శారీని హాఫ్ అయితే హోల్డ్ చేశానండి. హాఫ్ అయితే మడిచి నేను తర్వాత ఈ విధంగా ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ లెంత్లో వచ్చే విధంగా అయితే నేను ఒక్కొక్క ఫ్రిల్స్ లాగా అయితే నేనైతే ఇక్కడైతే చీరనైతే మడతేసుకుంటూ ఉన్నానండి. అంటే ఫస్ట్ టైం చెప్తున్నాను కదా, ఇన్ని లాస్ట్ ఇయర్ అంతకు ముందు అంతా కూడా నేను యూట్యూబ్ ఆడియో మ్యూజిక్తో అయితే నేను కవర్ చేస్తూ వచ్చానండి. ఈసారి ఎప్పుడు అదే విధంగా పెడితే నాకు అంతగా రెస్పాన్స్ రావట్లేదు. నవరాత్రి పూజలు చేస్తున్నప్పుడు అమ్మవారికి శారీ డ్రాపింగ్ చేస్తున్నాను కదా, అందరూ కూడా అడుగుతున్నారండి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వండి సిస్టర్ అని. ఈ వీడియో అందరూ చూడకపోయినా సరే కనీసం కొంతమంది చూసినా సరే వాళ్ళకి ఉపయోగపడితే చాలండి, నాకు అదొక్కటే. నేనైతే ఈ విధంగా ఫోల్డింగ్స్ అన్నీ చేసుకొని ఈ క్లిప్ సహాయంతో అయితే నేను చేసుకున్నాను. తర్వాత ఇక్కడ ఏంటంటే మీరు అమ్మవారికి పెద్ద స్టూల్ మీద కానివ్వండి, లేదా పెద్ద బెంచ్ మీద కానివ్వండి, చిన్న బెంచ్ మీద కానివ్వండి, ఏదైనా సరే దేని మీదైనా సరే మీరు ఇక్కడ ఏవి పెట్టుకుంటారో దాని మీదే మీకు అమ్మవారి శారీ డ్రాపింగ్ అనేది వచ్చేదానికైతే మనకి పర్ఫెక్ట్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ సింపుల్గా అండి, అంటే మనకి ఇంట్లో నిలువండాలు ఉంటాయి కదా అండి నార్మల్గా స్టీల్వి, వాటితో అయితే నేను బేసిక్గా అయితే మీకు దీంట్లో అయితే పెట్టి చూపిస్తున్నానండి. నేనైతే ఇక్కడ ఒక బెంచ్ మీద ఒక సింహాసనం అయితే ఉందండి, పీట. ఈ పీఠంని అయితే నేను పెట్టుకున్నాను. మీరు కూడా ఆ హైట్లో తగ్గట్టు ఏదైనా ఉంటే, మీ ఇంట్లో ఏదైనా తాంబూల తట్ట కొద్దిగా హైట్గా ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చండి. కానీ అది ఎక్కువ పడిపోకుండా అలా ఫిట్గా ఉండేదైతే మీరు చూసుకోండి. నేనైతే ఇక్కడ ఒక నిలువండ అయితే స్టీల్ది అయితే తీసుకున్నానండి. అందులో 3/4 వరకు బియ్యం అయితే తీసుకున్నాను. దానిపైన చిన్న బిందికి ఒక స్టిక్ అనేది కట్టుకొని దాంట్లో కూడా 3/4 వరకు అయితే బియ్యం తీసుకున్నానండి. వెయిట్ అనేది ఉంటే మనము శారీ డ్రాపింగ్ చేసినప్పుడు అమ్మవారి విగ్రహం అనేది కదలదండి. అందుకని బియ్యం కానీ కొంతమంది మంచినీళ్ళని కూడా పోస్తూ ఉంటారండి. ఏదైనా సరే మీ కన్వీనియంట్ని పెట్టండి. ఇక్కడైతే నిలువండ అని చెప్పాను కదా స్టీల్, దానికైతే ముందుగా మనం ఫోల్డ్ చేసుకున్నటువంటి ఈ శారీని అయితే నేను ఫ్రిల్స్ అలానే పెట్టేసి నేను దాని మీద ఒక దారంతో కట్టుకున్నానండి. ఈ దారం మళ్ళీ వచ్చేసి ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఈ దారం వచ్చేసి ఉలన్ దారం ఉంటుంది కదండి, ఈ ఉలన్ దారమే ఎందుకు తీసుకున్నానంటే ఈ ఉలన్ దారం అనేది మనం గట్టిగా ముడి వేసినప్పుడు, అంటే గట్టిగా టైట్గా లాగి మనం ముడి వేసినప్పుడు మళ్ళీ మనకి కిందకి జారదండి. నేనైతే చాలాసార్లు ట్రై చేశాను కాబట్టి నేను ఈ ఉలన్ దారం అయితే తీసుకున్నాను. లేదు మీ దగ్గర ఇది లేదు అనుకున్నప్పుడు ఏదన్నా పుర్కోస్ కానివ్వండి, నార్మల్గా ఏదన్నా దారం కానివ్వండి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేదైతే తీసుకోండి. నేనైతే ఈ విధంగా ఫ్రిల్స్ అన్నిటికీ మామూలుగా ఈ స్టీల్ దాని మీద అయితే పెట్టేసుకొని వెనకాలైతే నేను ముడైతే వేసుకున్నాను. ఈ ఫ్రిల్స్ అన్నిటిని మనం అడ్జస్ట్ చేసుకోవాలండి. అంటే ఈ పక్క నుంచి లెఫ్ట్ రైట్ సైడ్ అంతా కూడా మనము ఈ ఫ్రిల్స్ని అయితే మనం బాగా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత మనకు పైట ఉంటుంది కదండి, పైట చెంగు ఉంటుంది కదా, ఈ పైటను వచ్చేసి మనము చాలా డిఫరెంట్ మోడల్స్లో అయితే పెట్టుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఈ మోడల్ చూపిస్తున్నాను. లేదు ఇదే పెట్టుకోవాలి అంటే అలా ఏం లేదండి, మీరు ఫ్రంట్ నుంచి కూడా వేసుకొని, అంటే ఫ్రంట్ నుంచి వేస్తాం కదా అండి పైట,
ఈ ఫ్రంట్ నుంచి వేసేది కూడా మీరు ఎడమ సైడ్ నుంచి ముందుకు తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా ఇంటూ షేప్ వచ్చేలాగైతే వేసుకున్నానండి. ఇలా మనం వేసుకున్న తర్వాత మనం చీర కట్టినప్పుడు నడుము దగ్గర లూజ్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఏదైనా దారం కానివ్వండి, నేనైతే ఇక్కడ ఒక హిప్ బెల్ట్ అనేది తీసుకున్నానండి. హిప్ బెల్ట్ అనేది తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి వడ్డానం లాగా పర్ఫెక్ట్గా ఉంటుంది. తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీస్తో నేనైతే ఇక్కడ అమ్మవారికి నా దగ్గర ఉన్నటువంటి జ్యువెలరీస్తో అమ్మవారిని అయితే అలంకరణ చేసుకున్నాను. తర్వాత అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫేస్ అనేది నేను సెట్ చేసుకున్నానండి. తర్వాత మీరు ఒకవేళ ఫేస్కి ఏదైనా డెకరేషన్ చేసుకున్న ఫేస్ అయితే ఏదైనా అండి మీ దగ్గర ఏ ఉంటాయో వాటితో అయితే అమ్మవారి ఫేస్ అయితే పెట్టుకోండి. నేనైతే ఇక్కడ మీకు శారీ డ్రాపింగ్ చూపిస్తున్నాను, డెకరేషన్ చూపిస్తున్నాను కాబట్టి నేనైతే ఇక్కడ ప్లాస్టిక్ పూలతో అయితే నేనైతే అలంకరణ చేసుకున్నానండి. మీరు గుర్తుపెట్టుకోండి, పూజ చేసేటప్పుడు మనము ఈ అమ్మవారిని శారీ డ్రాపింగ్ చేస్తాం కదా, కొంతమంది ఈ అమ్మవారికి డైరెక్ట్గా కలశం అనేది పెట్టుకొని అప్పుడు మీరు నిజమైన పూలు అయితే పెట్టుకోవాలండి, రియల్ ఫ్లవర్స్ పెట్టుకోవాలి. అలంకరణకు పెట్టుకునేటప్పుడు మీరు ఇలానే ప్లాస్టిక్ పూలతో అయితే పెట్టుకోవచ్చు. ఇదండి ఓవరాల్గా అయితే అమ్మవారి ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇదైతే జస్ట్ బేసిక్ మోడల్ అండి. నెక్స్ట్ వీడియోలో అమ్మవారి శారీ ఫోల్డింగ్ ఇవన్నీ కూడా తెలియజేస్తాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.